61వ కీర్తన 1వ వచనం నుంచి 4వ వచనం అనుకున్నాం, కానీ 1, 2 వచనాలు మాత్రమే ధ్యానం చేసుకోగలిగాము. ఈరోజు ఈ సాయంత్రం వేళ ప్రభు చిత్తమైతే 3, 4 ఈ 2 వచనాలు మాత్రమే ధ్యానం చేసుకున్నాం. 61వ కీర్తన 3, 4 వచనాలు చదవటానికి ముందు మరలా 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరొకసారి అందరం కలిసి వాక్యాన్ని కలిపి చదువుదాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము కలగలుగా ఉదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుండివి, నా శత్రువుడు ఎదుట బలమైన కోటగా నుండివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదును, నీ రెక్కల చాటున దాగుకుందును. ప్రేమ కలిగిన మా తండ్రి, మరోసారి నీ వాక్యం ఎందుకు మేము వస్తుండగా మీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. కొరింథీ సంఘము నీ కృప వలన వారు సమస్త ఉపదేశమందును సమస్త జ్ఞానమందును ఏ విధంగా ఐశ్వర్యవంతులై ఉన్నారో, ఈరోజు మేము నీ కృప వలన సమస్త ఉపదేశంలోనూ ఈ వాక్యాన్ని గురించినటువంటి అవగాహనలోనూ సందేశాల్లోనూ అలాగే దాని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంలో కూడా మేము ఐశ్వర్యవంతులై ఉండటానికి సహాయం చేయమని మరొకసారి ఈ 61వ కీర్తనలో నుంచి 3, 4 వచనాల నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ దినం మాకు కావలసిన సందేశం ద్వారా మమ్మల్ని ఆదరించు. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 61వ కీర్తనలో మనం ఉదయకాల సమయంలో చదువుకున్నాము. ఇది దావీదు కీర్తన. దావీదు దేవుని దగ్గర నుండి విడుదల కొరకు, శ్రమల దగ్గర నుండి దేవుని సహాయం కొరకై దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనగా 1వ వచనంలో నా దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థన చెవియొగ్గుము అని ప్రార్థించాడు. దావీదు మొదట చేసినటువంటి ప్రార్థనలో మొదట పలికిన ఈ మాటల్లో ఏమి ధ్వనిస్తుందంటే కేవలం తన ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా తన జీవితం అంతా మొదటి ప్రార్థనకే ద ఫస్ట్ థింగ్ that David do in his life is prayer. ప్రార్థనే తన మొదటి పనిగా తన ప్రార్థనే మొదటి పనిగా, మొదటి స్థానముగా మనం తన జీవిత వాక్యంలో చూస్తున్నాం. అలాగే మొదటి స్థానము ఇవ్వటమే కాదు, కానీ ఇందులో మరొక భావం ఏంటంటే దేవునికి దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పరీక్షించడానికి ప్రార్థన చేయట్లేదు, లేదా అవిశ్వాసంతో ప్రార్థన చేయట్లేదు, నామకార్థంగా కూడా ప్రార్థన చేయట్లేదు. కానీ నేనేమైతే అడుగుతున్నానో దేవుడు నాకు తిరిగి రెస్పాన్స్ ఇస్తాడు, నా ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు, ఆయన తన ప్రజల ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి మనస్సుతోనే, అటువంటి ఆలోచనతోనే, అటువంటి విశ్వాసంతోనే దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సో మన ప్రార్థన, మన జీవితంలో మొదటి ప్రాధాన్యత, మొదటి స్థానము దేవుని ప్రార్థనకును, అలాగనే మనం ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో దేవుడు మనకు సమాధానం ఇస్తున్నాడు అనేటువంటి దృఢమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలని మొదటి వచనం మనకు నేర్పుతుంటే, 2వ వచనంలో తన ప్రాణము తల్లడిల్లిపోయిందని, అలాగే బూదిగంతముల నుండి నీకు మొరపెడుతున్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే తను ఎంత ఎమోషనల్గా నలిగిపోయాడో, తల్లడిల్లిపోతుందన్నాడు. తన ప్రాణం ఏమైపోతుందంట? తల్లడిల్లిపోతుంది. దేని వలన? తను కలిగినటువంటి శ్రమల వలన. ఇది శత్రువు వలన కలిగిన శ్రమ కాదు, ఇక్కడ అది పొరుగు దేశపు రాజు
కాదు, లేదా తన దేశంలో ఉన్నటువంటి ఇతరుల వలన కలగలేదు, కానీ స్వయాన తను ప్రేమించే తన కుమారుడైన అబ్షాలోము వలన, అబ్షాలోము చేతిలో నుండి పారిపోతున్నటువంటి పరిస్థితి దావీదు జీవిత అనుభవాల్లో మనము చూస్తున్నాం. సొంత కుమారుడే, సొంత కొడుకే శత్రువు అయినప్పుడు ఎలాంటి మనసు తల్లనిల్లకుండా, తన ప్రాణం తల్లనిల్లకుండా ఎలా ఉంటుంది? తను ప్రేమించే కుమారుడు, తన సొంత కుమారుడే తనకు వ్యతిరేకమైనప్పుడు, తన కుమారుని చేతిలో నుండి సింహాసనం మీద కూర్చోవలసినటువంటి రాజు, ఒక తండ్రి, హుందాగా బ్రతకాల్సినటువంటి ఒక తండ్రి కుమారుని చేతుల నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి, తన ప్రాణాన్ని కాపాడుకున్నటువంటి సమయంలో తన ప్రాణం తల్లలు జరగకుండా, అవమానపరచబడకుండా, బాధ కలగకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలాంటి భావన కలుగున్నాడంటే, నేను బూదిగంతము నుండి నీకు మొరపెడుతున్నాను ప్రభువా, బూదిగంతాల నుంచి at the ends of the earth, and I feel isolated, I was alienated. నేను వెలివేయబడిన వాడిగాను, నేను త్రోసివేయబడిన వాడిగాను, నేను సమాజానికి దూరముగా, నీ సహాయానికి కూడా దూరముగా బ్రతుకుతున్నాను అన్నట్టుగా దావీదు మాటల్లో 2వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక మాట ఏమన్నాడు అని అంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే he wanted his life to be changed. ఆయన పరిస్థితులు మారాలి అని కోరుకుంటున్నాడు. ఎక్కడున్నాడు? ఆయన చెప్పిన మాట ప్రకారముగా ఆయన భూదిగంతాలలో ఉన్నాడు. అంటే దట్ ఈజ్ నాట్ ఏ జియోగ్రఫికల్ లొకేషన్ ఏమి కాదు. మ్యాప్లో భూదిగంతాలను కొడితే మ్యాప్లో నీకు ఎక్కడ కనిపించదు, కానీ అది జియోగ్రఫికల్ లొకేషన్ కాదు, కానీ అతని మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కండిషన్, మానసికంగా, ఆత్మీయంగా, అలాగనే అలాంటి దీనమైనటువంటి స్థితిలో నేనున్నాను. ఒంటరివాడిగా, ఎక్కడో ఊరి చివర, భూమికి చివర నేను వెలివేయబడిన వాడిగా, ఒంటరివాడిగా నేనున్నాను అని ఆ స్థితిలో నుండి ఎలాంటి స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నాడు? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. తను ఎక్కలేడు, తన శత్రువులు కూడా తనను హాని చేయడానికి ఏ ఒక్కరు కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. యు వాంటెడ్, చూడండి ఎలాంటి పొజిషన్ నుంచి, అక్కడ దీన పరిస్థితుల్లో నుండి, ఆ బూదిగంతముల నుండి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి, ఈ లోతులో నుండి, దీన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన పరిస్థితులు మార్చబడాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో మరొక విషయాన్ని మనం గమనించగలిగిన విషయం ఏమిటంటే, నేను ఎక్కుతాను అని అనట్లేదు, నేను ఎక్కగలను అని అనట్లేదు, కానీ నన్ను ఎక్కించు అని దేవుణ్ణి బ్రతుకులాడుకుంటూ ఉన్నాడు. అంటే తన శక్తి మీద దావీదు ఆధారపడట్లేదు, తన జ్ఞానం మీద దావీదు ఆధారపడట్లేదు, తన యొక్క బలము మీద ఆధారపడట్లేదు, కానీ దావీదు పూర్తిగా దేవుని శక్తి మీద ఆధారపడి, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేస్తున్నాను. ఇది 1-2 వచనాల భావం అయితే, ఈరోజు 3-4 వచనాల భావాన్ని కూడా క్లుప్తంగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మరలా 3వ వచనంలో అంటున్నాడు, చూడు దావీదు యొక్క ప్రార్థనలో మనం పోయినసారి చదువుకున్నటువంటి వాక్యంలో, పోయినసారి చదివినటువంటి 13వ కీర్తనలో మనము ధ్యానం చేసుకున్నట్లుగా, దావీదు జీవితం శ్రమలు ఎంత మామూలు, ఎంత సహజమో నేను మరలా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసినట్లుగానే దావీదు జీవితాన్ని మనం చాలామంది కనెక్ట్ చేసుకుంటాం. చాలా సందర్భాల్లో మీరు ఎవరినైనా అడగండి, ఎంత అనుభవం కలిగిన విశ్వాసనైనా అడగండి, ఎక్కువ శాతం మెజారిటీ పీపుల్ ప్రతిరోజు వాక్యాన్ని చదివే అనుభవం కలిగినటువంటి, చదవాలి, ప్రతిరోజు వాక్య ధ్యానం చేయాలి, ఎక్కువ వాక్య ధ్యానం చేస్తూ ప్రతిరోజు వాక్య ధ్యానం చేసేటువంటి విశ్వాసులు
ఎక్కువ మంది చెప్పే మాట ఏంటంటే నేను కీర్తనలు చదువుతున్నానండి అని. కీర్తనలు, ఇంకొంతమంది కీర్తనలతో పాటుగా సామెతలు కూడా చదువుతానండి నేను అని అంటారు. కీర్తనలు, సామెతలు ఎక్కువ మంది చదువుతారు. కారణం ఏంటంటే అవి ప్రాక్టికల్ లైఫ్కి, దావీదు జీవితం మన జీవితానికి చాలా పోలికలు ఉన్నట్లుగా. ఏంటిదా పోలిక? శ్రమలే పోలిక, అతను బాధలే పోలిక. తోటి బాధ, అతను బాధలు పడుతున్నప్పుడు, ఆ దుఃఖపడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, అరే నేను కూడా శ్రమలో ఉన్నాను, నేను కూడా దుఃఖంలో ఉన్నాను, నేను దేవునికి ప్రార్థన చేయాలి అనే ఒక ఆదరణ. ఈ విషయంలో మనము దావీదుతో కనెక్ట్ అవుతూ ఉంటాం, దావీదుతో సంబంధం కలిగి ఉంటాం, దావీదుతో మనం బాండింగ్ కలిగి ఉంటాం. బైబిల్లో ఇంత చాలామంది ఉన్నారు, వాళ్ళతో చాలా తక్కువ కనెక్ట్ అవుతాము, కానీ దావీదుతోనే ఎక్కువ కనెక్ట్ అవుతాం. కారణం దావీదుకున్న శ్రమలు, దావీదు యొక్క ప్రార్థన. ఇంకొకటి మనం కనెక్ట్ అవ్వండి, ఇంకొక విషయం ఏమిటంటే దావీదు శ్రమలు కలిగిన వాడే కాదు, శ్రమలు గుండా ప్రయాణం చేసిన వాడే కాదు, దావీదు ప్రార్థన చేసిన వాడు మాత్రమే కాదు. దావీదు ఇంకొక విషయం ఏమిటంటే అతను దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని చూపించినటువంటి వాడు. ప్రతి కీర్తనలో మనం ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ఈ సాంగ్స్ మనం చూస్తున్నప్పుడు, ఎక్కడైతే పోయినసారి కూడా 13వ కీర్తనలో ఆయన బాధలన్నింటినీ, ఒంటరితనాన్ని, తన శ్రమలన్నింటినీ, తన యొక్క మానసికమైన వేదనని కూడా తెలియపరుస్తూనే దేవుడి మీద విశ్వాసాన్ని కనపరిచాడు. సో మన ప్రేయర్ ఇక్కడ కూడా 61వ కీర్తనలో మొదట నేను మొరపెడుతున్నాను, నా ప్రార్థన ఆలకించు, నేను తలడిల్లిపోయాను, భూదిగంతాలలో నుండి నీకు మొరపెడుతున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అంటూ ప్రార్థన చేస్తూనే 3వ వచనంలో దేవుడి మీద విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు నాకు ఆశ్రయముగా నుండివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుండివి. ఎప్పుడు జరిగింది ఇది? డేవిడ్ వాస్ రిమెంబరింగ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్ హిస్ డిఫికల్ట్ టైమ్స్. కష్ట సమయాలలో దావీదు అనేక సందర్భాలలో ఈ ప్రయాణాలు గుండా వెళ్తున్నప్పుడు దావీదు అనుభవము, మనము దావీదు శ్రమలకు కనెక్ట్ అవుతాం కానీ, దావీదు చేసిన ప్రార్థనకు కనెక్ట్ అవుతాం కానీ, ఆ విజ్ఞాపనకు, ఆ కన్నీటికి మనం కనెక్ట్ అవుతాం కానీ, దేవుడి మీద దావీదు ఉంచినటువంటి అమితమైన విశ్వాసానికి మాత్రం మనం కనెక్ట్ అవుతాం. మనం ప్రార్థన చేస్తాం, మన సమస్యల గురించి మనం ఏడుస్తాం, కన్నీరు పెట్టుకుంటాం, కానీ ఆ శ్రమలలో కూడా, ఆ కన్నీటి అనుభవాలలో కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతను దావీదు గుర్తు చేసుకున్నట్లుగా బహుశా మనం గుర్తు చేసుకోవటం లేదేమో. మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. దావీదు ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రార్థన అంతా కూడా కన్నీటితో మునిగిపోకుండా 3వ వచనం వచ్చినప్పుడు ఆయన గడిచిన కాలాలలో, గడిచిన అనుభవాలలో, గడిచిన కాలాలలో ఆయన పొందుకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు? జ్ఞాపకము చేస్తున్నాడు. సో ఈరోజు ఈ నూతనంగా మొదటి రోజులో ప్రవేశించినటువంటి మనము గడిచిన నెలలోని అనుభవాలు, దుఃఖాలను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, బాధలను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, అవమానాలు, అప్పులను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, దేవుడు వాటిలో నుండి మనల్ని ఎలా విడిపించాడు, వాటిలో మనకు ఆయన సహాయాన్ని ఏ విధంగా మనకు అనుగ్రహించాడు, ఆయన కృప మన జీవితాల్లో ఏ విధంగా పనిచేసింది, ఏ సమయాలలో ఆయన చేయి పెట్టి పైకి లేపాడనేటువంటి విషయాలు కూడా, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన విశ్వాస్యతను, ఆయన ప్రేమను, ఆయన గంభీరమైన కార్యాలను మన జీవితంలో జరిగిన వాటిని కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రార్థన అంటే మనకేం గుర్తొస్తుంది? కేవలం హోటల్లో ఉన్న లిస్టు లాగా ఇడ్లీ 30 రూపాయలు,
దోశ 55 రూపాయల లిస్ట్ ఉన్న చూసారా? ఆ లిస్ట్ ఉన్నట్లుగా దేవుడి దగ్గరకు రాగానే వెంటనే మన సమస్యలన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇక అంతే, ప్రార్థన మొదలు పెట్టామంటే ఈ లిస్ట్ అంతా, ఈ చిట్టా అంతా కూడా చదవటం చాలామందికి అలవాటైపోయింది. నేను అంటాను, అసలు ప్రార్థనే కాదు, ప్రార్థన విధానం కాదు. ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నన్ను దీవించయ్యా, నా అవసరం ఇదే కాదు ప్రార్థన. ప్రార్థనలో మనము మన అవసరం అడగాలి, ఖచ్చితంగా అడగాలి. ఆయన కాకపోతే మనం ఇంకెవరిని అడుగుతాం? ఆయన దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర మనం కన్నీరు పెట్టుకుంటాం? ఆయన కాకపోతే ఇంకెవరు బ్రతుములాడుకుంటాం? ఆయన కాకపోతే ఇంకెవరు మనకు సహాయం చేసేవారు ఉన్నారు? ఇంకెవరూ లేరు. కానీ ఆ ప్రార్థనలో కూడా గడిచిన కాలాలలో దేవుడు మనకు చేసినటువంటి మేలులను కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఇందులో 3వ వచనంలో దావీదు ప్రార్థనలో కృతజ్ఞత కనబడుతుంది. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. కృతజ్ఞత. He was remembering, David remembers the God's faithfulness in his life. దేవుడు ఎలా ఉన్నాడో తన జీవితంలో, ఆయన జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. ఒకసారి మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు, ఈసారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు మీరు ప్రత్యేకంగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు కన్నీరు పెడతారా? కన్నీరు పెట్టండి. మీరు దుఃఖపడతారా? దుఃఖపడండి. ఎంత బ్రతుకులు ఆడుకుంటారా? ఆయన అంత బ్రతుకులు ఆడుకోనండి. మీ అవసరతలన్నింటినీ కూడా తెలియపరుచుకోనండి. మీ బాధ, మీకు కావాల్సిన వాటన్నింటినీ ప్రభువుని అడగండి, విశ్వాసంతో అడగండి. అడుగుతూ ఉండగా ఆయన ఏమై ఉన్నాడో, తన భక్తుల జీవితాల్లో ఆయన ఏమై ఉన్నాడో, తన భక్తుల జీవితాలను ఆయన ఏ విధంగా మార్చాడో, నీ అనుభవాల్లో, నీ వ్యక్తిగత క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఆయన ఏ విధంగా ఆయన కార్యాలు గతంలో చేశాడో వాటిని కూడా ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. We need to remember. దావీదు అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయదుర్గముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా. 2 పదాలు ఉపయోగించాడు. ఏంటంట? ఆశ్రయదుర్గము, బలమైన కోట. మన ఆశ్రయదుర్గము, బలమైన కోట. దావీదు, నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నావు నువ్వు. ఆశ్రయదుర్గం అంటే ఏమిటి? ఆశ్రయదుర్గం అంటే అండ, అంటే మనకు వాడికి అర్థమయ్యేటట్టుగా. ఆశ్రయదుర్గం అంటే, ఇప్పుడు మనం వరదల కాలాల్లో ఉన్నాం కాబట్టి ఏ ఊరికైనా, మనం కొంచెం సౌండ్ తగ్గించింది, ఏ ఊరికైనా వరదలు వస్తున్నటువంటి సమయాల్లో, వరదల కాలంలో ఇది తగ్గించు. వరదల సమయాల్లో నిరాశ్రయులైనటువంటి ప్రజలకి, ఆశ్రయులైనటువంటి ప్రజలకి ఒక షెల్టర్ అన్నమాట. కొంచెం ఆశ్రయం లేనటువంటి ప్రజలకి ఒక షెల్టర్. దావీదు అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. ఆశ్రయముగా ఉంటివి, నాకు షెల్టర్గా నువ్వు ఉన్నావు. నాకు ఈ షెల్టర్ ఏం చేస్తుందంటే, ది షెల్టర్ ప్రొటెక్ట్స్ దాడుల నుండి, లేదా ఈ వరదల నుంచి, తుఫాను నుంచి, ముఖ్యంగా ఆపదల నుండి ఈ షెల్టర్ ప్రజల్ని కాపాడుతుంది. నిరాశ్రయులైనటువంటి వారిని వారి ఇళ్ళను వదిలిపెట్టి, వారి స్థలాలు వదిలిపెట్టి ఈ ఆశ్రయపురానికి, ఈ ఆశ్రయదుర్గం దగ్గరకు రావటం, వారి ప్రాణాలను వారు కాపాడుకోవటం, ఆపద కాలంలో వారు అక్కడ తలదాచుకోవటం, అక్కడ వారి అవసరాలను తీర్చుకోవటం, ఆ ఆపద సమయం గడిచిపోయిన తర్వాత మరలా వారు పూర్వపు వారి స్థితిలోనికి వెళ్ళిపోవటం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయదుర్గముగా ఉంటివి,
నా ఆపద కాలంలో నీ యొద్దకు నేను వచ్చినప్పుడు ఆపద కాలంలో నీవు నన్ను ఆదరించిన వాడుగా ఉన్నావు. నిరాశ్రయునైనప్పుడు నన్ను ఆదరించిన వాడుగా ఉన్నావు. ఆహారం దొరకనప్పుడు నన్ను పోషించిన వాడుగా ఉన్నావు. చలిలోను ఎండలోను వానలోను నన్ను కౌగిలించుకున్న వాడిగా, నన్ను భద్రతనిచ్చినటువంటి వాడివిగా నువ్వు నాకున్నావు. గతంలో ఇలాంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో రకాలైన అనుభవాలలో నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మనం నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ, మనుషులెవరు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. దావీదు, నువ్వు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నావు, శత్రువులు ఎదుట బలమైన కోట. బలమైన కోట ఎత్తైన స్థానంలో ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే అది కొండ మీద ఉంటుంది, లేదా చాలా బలంగా కట్టబడుతుంది. దాడు నుండి కాపాడబడాలంటే చాలా స్థిరముగాను బలముగాను ఎత్తుగాను కట్టబడుతుంది. దాడు నుంచి కాపాడుకోవడానికి, ఆపద నుంచి, అటాక్స్ నుంచి, టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ది అటాక్స్. దాడు నుంచి కాపాడుకోవటానికి ఈ బలమైన కోట. గాడ్ ఈజ్ అవర్ ఫాస్టర్స్, అవర్ ప్రొటెక్షన్, అవర్ రాక్. ప్రభు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన నిజంగా మనల్ని పోషించేవాడుగా ఆయన ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి? ఎవరు మన ప్రధాన శత్రువు? ఎవరు? అపవాది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ ఇట్లా అంటున్నాడు. 6వ వచనంలో 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగులాడుచు ఉన్నాడు. అపవాది పనదే నిన్ను మృంగివేయాలని. ఏ స్థితిలో నువ్వు జారిపోతావో, ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోతావో, ఆ సమయంలో నిన్ను పట్టుకుని వాడు నీ కొరకు సింహం వలె, గర్జించు సింహం వలె నిన్ను మృంగటానికి వాడు వెతుకుచూ ఉన్నాడు. He was seeking for an opportunity. He was seeking for a time where you feel alone, lonely. He was seeking for a appropriate time when you feel your faith is little. నీ అల్ప విశ్వాసం సమయాల్లో, నువ్వు బలహీన పడిపోయినటువంటి సమయాల్లో, ధైర్యం లేనటువంటి సమయాల్లో, జారిపోతున్నటువంటి అనుభవాల మధ్యలో ఎప్పుడైతే నువ్వు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావో, అపవాది నీ కొరకు ఏం చేస్తున్నాడంట? వాడు వెతుకుచు తిరుగుచు ఉన్నాడు. వాడు సీకింగ్ ఫర్ ఎ టైం. వాడు గర్జించు సింహం వలె. ఎప్పుడు గర్జిస్తుంది సింహం? భయంకరమైన ఆకలితో ఉన్నప్పుడు దాని శబ్దాన్ని వినిపించినప్పుడట, అది ఆ అడవిలో మొత్తం కూడా ఆ శబ్దం చాలా భయంకరంగా గంభీరంగా ఉంటుంది. దాని కడుపు నిండినప్పుడు అసలు మనిషి పక్క నుంచి వెళ్ళి అసలు పట్టించుకోదు. దాని కడుపు నిండినప్పుడు మనిషి పక్క నుంచి వెళ్ళినా పట్టించుకోదు. పైగా ఏంటంటే, రోజు పొద్దున పూట ఇడ్లీ, మధ్యాహ్నం కోడిగుడ్డు కూర, సాయంత్రం చికెన్ వేసుకుని తినే కాదు కదండి. అవి ఒకసారే వేటకు వెళ్తుంది. వేట సాలిడ్గా వేట చేస్తుంది. వేటని అది కడుపు నిండా తింటుంది. అది తినగా మిగిలిపోయినటువంటి ఆ ఆహారాన్ని మిగిలినటువంటి జీవులు కూడా తింటాయి. అంత సాలిడ్గా అది వేట చేస్తుంది. కడుపు నిండా తినేస్తుంది. ఎప్పటి వరకు? మరలా ఆకలి వేసేంత వరకు కూడా అది ఆహారం దొరికి, ఎప్పుడు మేసే రకం కాదు అది ఎదురు చూస్తూ ఉంటుంది. దాని ఆకలి సమయం వచ్చినప్పుడు అప్పుడు అది
గాండ్రిస్తూ అప్పుడు వెతుకుతుంది అన్నమాట. పొరపాటున ఆ టైంలో దొరికితే ఎవడు కూడా తప్పించుకోవడానికి ఎవడు దాని చేతిలో నుంచి తప్పించుకోలేదు. గర్జించు సింహము వలె ఎవరిని మునిగుదామా అని ఆకలితో ఈ అపవాది అయిన సాతాను తిరుగుతున్నాడు. వాటి నుండి మనల్ని తప్పించేది ఎవరు? క్రీస్తు నిజంగా మన దుర్గము, క్రీస్తు మన కోట, మన దాడు నుండి ఆయన మన ఆశ్రయ దుర్గము, ఆయన మన బలమైన కోట. ఆయన దగ్గర మనకేముంది? సంపూర్ణమైన రక్షణ ఉంది, సంపూర్ణమైన క్షేమం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాల్గొన్నాడు. చూసారా, నాకు ఈ వెర్స్ అంటే చాలా ఇష్టం. ఎంత చక్కగా ఉందో చూడండి. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని. ఎవడు అపవాది? అపవాదిని చాలా తక్కువ నేర్చుకుంటారు చాలామంది. శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనేయద్దు. నిజంగా చెప్పాలంటే ఒక కోణంలో ఆలోచన చేసినప్పుడు వాడు నీకన్నా నాకన్నా బలవంతుడు. సాతాను నీకు నాకన్నా బలవంతుడు. ఒకవేళ నువ్వు పెద్ద ప్రార్థనా పొరడాలివి, ప్రార్థనా పొరడు అనుకున్నావా, వాడు నీకన్నా నాకన్నా ఎక్కువ బాగా వాడు ప్రార్థనలు చేయగలడు, చేసిన వాడే. ఒకవేళ వాక్యం తెలుసు, నేను అసలు మామూలుగా చెప్పండి, నేను ప్రసంగం చేశానంటే అలా ఎలా ఉంటుందని ఒకవేళ విరగిస్తున్నాం అనుకోండి, నీకన్నా నాకన్నా వాడు గొప్ప బోధకుడు, గొప్ప వాక్యాలు తెలిసినవాడు, గొప్ప థియాలజీ తెలిసినవాడు. సాతాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. సాతాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. వాక్యం అంటుంది, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, వాడు మరణం యొక్క బలము కలిగిన వాడు. వాడి చేతులు ఏముంది? మరణము. అన్నిటికన్నా బలమైంది ఏంటిది? మరణమే. అన్నిటికన్నా బలమైంది మరణమే. అంత బలమైన మరణం మీద అధికారము కలిగిన వాడు, మరణము మీద బలము కలిగిన వాడు. ఈజ్ నాట్ వీక్. మరణం అనేది వాడి చేతుల్లో ఉంది. పాపం వల్ల రోమపత్రిక 6:23 పాపం వల్ల వచ్చి జీతము మరణము. సో పాపం వల్ల వచ్చి జీతము మరణమును వాడి స్వాధీనంలో ఉంది. వాడు అధికారి, వాడు బలము. సో లోకమంతా పాపపు భయములో, పాపపు అధికారం క్రింద బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు చూడండి ఏ వాక్యం ఉందో, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. చూసారా, ఎవరికైతే మరణం మీద బలముందో, ఎవడో అపవాదికి మరణం మీద బలముందో, ఆ మరణం మీద బలమున్నటువంటి వాడిని యేసుక్రీస్తు తన మరణము ద్వారా ఏం చేశాడట? నశింప చేశాడట. దేవునికి స్తోత్రం చేద్దాం ఇప్పుడు. హల్లెలూయా. మరణం యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు. తర్వాత జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఒకవేళ ప్రభు గనుక మరణం మీద అధికారం కలిగిన అపవాదిని ఆయన మరణము ద్వారా ఓడించి ఉండకపోతే హూ కెన్ సేవ్ us? మనల్ని ఎవరు రక్షించగలరు? తన ప్రాణమును పెట్టి ఎవడు రక్షించగలడు? ఆ పాప బంధకాల నుండి, ఆత్మీయ పాప బంధకాల నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేయగలిగిన వాడు.
ఆయన మరణం యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, తర్వాత జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. ఎంత సందేశం ఈ వచనాల్లో ఉందో తెలుసా? నువ్వెప్పుడైతే పాపానికి నీవు బానిసమయ్యావో, పాపానికి నువ్వెప్పుడైతే నువ్వు పాపము చేసావో, నీ మీద అధికారి ఎవరో? సాతాను. నువ్వు సాతాను నీ మీద అధికారం అవుతున్నాడు. నువ్వు పాపము ద్వారా, మరణము ద్వారా, మరణము వాడి చేతిలో, వాడి అధికారంలో ఉండడం ద్వారా నీవు తెలియకుండానే నీవు అపవాదికి ఏమైపోయావు? నేను బానిసలమైపోయావు. పాపంలో ఉన్న ప్రతి వాడు కూడా ఎవరికి బానిస? సాతానికి బానిస. ఎంతకాలము? ఇక దాంట్లో ఉంటే వాడి జీవితకాలము, దాంట్లో ఉండేవాడు జీవితకాలము, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలువాడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడు. ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడు. ఈ అధికారం నుండి, ఈ పాపం నుండి, ఈ శక్తి నుండి ఆయన విడిపించి ఆయన మనకు నిజమైన కోటగాను, నిజమైన బలమైన కోటగాను, నిజమైన ఆశ్రయదుర్గంగా యేసు ప్రభు మన జీవితాల్లో ఉన్నాడు. ఈరోజు ఆయన నమ్మకత్వాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కోటగా నేను ఎక్కడ భద్రపరుస్తున్నాడు అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు అంటున్న మాటను ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, నేను వాటికి 27, 28 చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. నోబడీ కెన్ స్నాచ్ దెమ్ ఫ్రమ్ మీ. ఇది ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నేను గొర్రెలకు ఎందుకనంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలేవో, నాది కాని గొర్రెలేవో నాకు తెలుసు. నా గొర్రెలు కూడా, నేను కాపరి ఎవరో, కాపరి లాంటి దొంగ కాపరి ఎవరో, నిజమైన కాపరి ఎవరో, దొంగ కాపరి ఎవరో, అబద్ధపు కాపరి ఎవరో నా గొర్రెలకు తెలుసు. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. అదొక స్థితి అయితే, ఇప్పుడు ఇంకో మాట అన్నాడు, నేను వాటిని నా చేతిలో నుండి, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడు దొంగిలించడు. సో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే, దావీదుకి దేవుడు ఆశ్రయదుర్గముగాను బలమైన కోటగాను ఉంటే, నీవు ఈ రోజున పాపపు బంధకము నుండి శాశ్వతంగా ఆయన మరణము ద్వారా విడిపించిన యేసుక్రీస్తు యొక్క భద్రతలో, ఆయన క్షేమములో నేను ఉన్నాం. వాట్ ఎ హోప్ ఇట్ ఈస్. ఎంత గొప్ప స్థితిలో మనం ఉన్నాం. నీ కోట ఎవరు? నా ప్రభువు నా కోట, నా బలమైన కోట నా క్రీస్తు, నా ఆశ్రయ దుర్గము నా క్రీస్తు. ఆయన నన్ను పాపపు భయము నుండి, మరణపు భయము నుండి, మరణపు దాస్యము నుండి నన్ను శాశ్వత కాలము విడిపించినటువంటి ప్రభువు. ఆయన చేతిలో నేనున్నాను, ఆయన కాపరత్వంలో నేనున్నాను, ఆయన గొర్రెలలో ఒకడిగా నేను ఉన్నాను. నేను ఆయన దగ్గర ఉండగా నన్ను ఎవ్వడు కూడా ఇంకా అపహరింపడు. ఐఎమ్ ఇన్ హిస్ ప్రొటెక్షన్. మనము ఆయన భద్రతలో ఉన్నాం కనుక మనం భయపడాల్సిన పని లేదు. కీర్తన గ్రంథము చదువుతాం. లెట్ us come back. కీర్తన గ్రంథము 61వ కీర్తన 4వ వచనం, యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొనును. దావీదు దేవుని
సన్నిధిని ఆపేక్షించినంతగా, కోరుకున్నంతగా బహుశా ఇంకెవరు కూడా అంతలాగా ఆయన మందిరాన్ని కోరుకోలేదేమో. బహుశా కారణం ఏమై ఉండొచ్చానంటే, దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదుకు తెలుసు, దాంట్లో ఉన్న మాధుర్యం తెలుసు, దాంట్లో ఉన్న తృప్తి తెలుసు, దాంట్లో ఉన్న బలము తెలుసు, దాంట్లో ఉన్న ఆదరణ తెలుసు. 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఏంటిదా వరము? ఏం వెతుకుతున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఆయన ప్రసన్నత చూడాలి, ఆయనను ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుతున్నాను. ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ ది లార్డ్ ఫర్ ఎవర్, ఫర్ మై హోల్ లైఫ్. నా జీవితం అంతా ఆయన మందిరంలోనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకని 5వ వచనం, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఈ కీప్స్ మీ. ఎంత గొప్ప మాట చూడండి. ఎవరు నీకు ఆదరణ? వేర్ డు యూ గెట్ ది కంఫర్ట్ ఫ్రమ్? నీ క్షేమాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటావు? నీ ఆదరణ ఎక్కడి నుంచి పొందుకుంటావు? కష్టకాలాల్లో దావీదు అన్నాడు, ఆపత్కాలమందు ఆయన తన పర్ణశాలలో నన్ను దాచు. నా మాట అర్థం చేసుకోండి సార్. ఎలా దాస్తున్నాడో చూడండి. ఆయన దాస్తున్నాడంట. ఆయన పర్ణశాలలో నన్ను దాస్తున్నాడంట. తన గుడారపు మాటున నన్ను దాచున్నాను. పర్ణశాలలో ఆ గుడారపు చాటున నన్ను దాస్తున్నాడు. ఎప్పుడు? జస్ట్ ఇమాజిన్, జస్ట్ హ్యావ్ ఎ పిక్చర్. మనసులో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక దేవుడు ఆపత్కాలంలో నిన్ను తన గుడారపు చాటున ఎలా దాస్తున్నాడు, ఎంత ఆదరిస్తున్నాడు. ఆశ్రయదుర్గమ్మ మీద ఆయన నన్ను ఎక్కించుచున్నాడు. ఆశ్రయదుర్గం ఎక్కడ ఉంటుంది? ఎత్తులో ఉంటుందా? ఆ ఎత్తు పైన అదే ఎత్తులో ఉంటుంది, అదే బలంగా ఉంటుంది. దాని మీదకు నన్ను ఆయన ఎక్కించుచున్నాడు. ఇది అందుకోసమని దావీదు నిరంతరం కూడా దేవుడి మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ కూడా 4వ వచనంలో 64లో యుగములు, 27వ కీర్తననేమో జీవితకాలం అంతా అని అన్నాడు. ఎక్కడేమన్నాడు చూసారా? యుగములు అన్నాడు. ఏజెస్ టు ఏజెస్, యుగ. జీవితకాలం పోయింది, ఆ మాట పోయింది. జీవితకాలం అనే అనుభవం పోయింది. నీ జీవితాంతం అక్కడే ఉంటానండి అంటాం వేరు, యుగాలు అంటాం వేరు. ఆ మధ్య మరి డైలాగులు వినపడే ఎక్కువ. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా నువ్వే నాకు భార్య కావాలి, నువ్వే నాకు భర్త కావాలని ఆ మాటలు అప్పట్లో వినపడేవి. జీవితం అయిపోయింది. యుగాలు. ఈ జన్మకు నువ్వే. అలాగే ఇప్పుడేమన్నారంటే వచ్చే జన్మ దాకా కూడా కాదు, వచ్చే జన్మ తర్వాత విషయాలు ఉందో లేదు ఎవరో తెలియదు, ఈ జీవితానికి నువ్వు నాకు చాలు అని అంటారు. మారిపోయింది, పరిస్థితులు మారిపోయింది. 27వ కీర్తనలో నా జీవితం అంతా అన్నటువంటి ఆ దావీదు 61వ కీర్తనలో యుగములు నేను నీ గుడారంలో నివసిస్తా. ఐ వాంట్ టు డ్వెల్. నేను ఈ గుడారంలో ఉంటాను. మనం ఉండగలం ఆ గుడారంలో? ఎస్. ఎవరా గుడారం? మీరు కనుక ఈ వెన్స్డే బైబిల్ క్లాసెస్కి వస్తే ఈ గుడారము, ప్రత్యక్ష గుడారం అనే టాపిక్ సాగుతుంది. మీరు వస్తే మీకు బాగా అర్థమయ్యేది. క్రైస్ట్ ఈజ్ అవర్ టెబర్నకల్. మన నిజమైన గుడారం ఎవరంటే యేసుక్రీస్తే. నిజమైన మన గుడారం అంటే దేవుడి నివాసం ఉండేటువంటి స్థలం. దేవుడు గాడ్ వాంట్స్ టు డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్. ఆయన తన ప్రజలతో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు.
ఆయన నివసిస్తున్నాడు. నివాసం అన్నమాట. గుడారం అన్న మాటకు అర్థము డ్వెల్లింగ్ ప్లేస్. గాడ్ వాంట్స్ టు డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్. ఆయన ప్రజల మధ్యలో ఆయన గుడారముగా నివాసము చేయాలనుకుంటున్నాడు. పాత నిబంధన కాలాల్లో గుడారము ద్వారా ఆయన వారి ప్రజల మధ్యలో నివాసం చేశాడు. కానీ ఇప్పుడు ఆయన ఎవరి ద్వారా నివాసం చేస్తున్నాడు అని అంటే, యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 1:14 ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా నేడు మన మధ్య గుడారము చేయుచున్నాడు. ఆయన నివాసము చేస్తున్నాడు అంటే, ఆయన నివసిస్తున్నాడు అంటే దాని అర్థము ఆయన గుడారము చేస్తున్నాడు. యేసుక్రీస్తే నిజమైన గుడారముగా, ఆయన దేవుని సన్నిధిగా మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు నీవు నీ జీవితం అంతా కూడా నా జీవితం అంతా ఎవరిలో గడపాలంటే క్రీస్తులో మనం ఉండగలిగాం. అది నీవు నేను అనుకుంటే ఏది కాదు, అది దేవుని కృప. ఆయనే మనల్ని ఆ స్థితిలో మనల్ని ఉంచుకుంటాడు. సో నీ జీవితము నీవు యుగాలు యెహోవా మందిరంలో నీ దేవుని గుడారంలో నువ్వు నివసించాలని నీకు ఆశ కలుగుంటే, నీవు క్రీస్తు అనే గుడారములో నీవు నివాసం చేయగలుగుతావు. ఆయనే మన మధ్య నివాసం చేయడానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు పూర్వము దేవుడై ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు. ఆయనే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేశాడు. ఆయన మన మధ్య మనతో పాటు ఉండడానికి గల ఓ ప్రత్యేకమైనటువంటి కారణాన్ని కూడా ఆయన ఉండటం వలన మనం పొందుకునే ఆశీర్వాదాన్ని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 19 నుంచి 22 వచనాలు. ఆయన యేసు సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గనుకను మన సాక్షిని కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వీ హ్యావ్ యాక్సెస్. ఆయన మన దగ్గరికి రావడం ద్వారా, ఆయన మన మధ్య గుడారం చేయడం ద్వారా, మన మధ్య నివాసం చేయడం ద్వారా మనము ఆయనతో పాటు ఆయన ద్వారా మనం దేవుని దగ్గరకు ఏం కలుగున్నామనంటే, ఏమన్నాడు? దేవుని సన్నిధానం యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానంలోకి చేరగలుగుతున్నాం. వీఆర్ ఏబుల్ టు హ్యావ్ యాక్సెస్. వీ హ్యావ్ యాక్సెస్. దేవునితో సమాధానం కలుగున్నాం, దేవునితో సహవాసం కలుగున్నాం. ఇది దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆదరణ. ఆఖరి మాటలు చూద్దాం. కీర్తన గ్రంథము 61వ కీర్తన 4వ వచనం 2వ భాగం. నీ రెక్కల చాటున దాగుకొందుము అన్నాడు. నీ రెక్కల చాటున, వింగ్స్. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం. 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించింది. వింగ్స్. A fatherly protection, a motherly care. అంటే మనం ఎక్కడో స్కూల్స్కు కాలేజీకు చూస్తాం, తండ్రి వంటి శిక్షణ, తల్లి వంటి లాలన అనే విషయాలు. తండ్రి వంటి శిక్షణ, కానీ అన్ఫార్చునేట్లీ అక్కడే
ఎక్కువ బలమరణాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు అక్కడే చచ్చిపోతున్నారు. అక్కడే పిల్లలు ఒత్తిడిని తట్టుకోలేక, ఆ ర్యాంకుల గోల తట్టుకోలేక, ఆ ఎగ్జామ్లు తట్టుకోలేక, ఇంటికి పంపించక, హోమ్ సిక్ ఉండి, వాళ్ళ మీద పేరెంట్స్ దగ్గర నుంచి ఒత్తిడి ఉండి, నువ్వు చదవాలి, నువ్వు ర్యాంకులు తెచ్చుకోవాలి, నీకోసం లక్షలు ఖర్చు పెడుతున్నామని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి, వీళ్ళేమో అర్థం లేనటువంటి పాఠాలు చెప్పి, అర్థం లేని పాఠాలు కాదు, పాఠాలు వివరణాత్మకమైనటువంటి పాఠాలు చెప్పకుండా పుస్తకాలను బట్టి పట్టించి, అవునా, పుస్తకాలను బట్టి టెక్స్ట్ చదివి తెలియదు వాళ్ళకి. మీరు ఆ ప్రశ్నలు అడగండి, ప్రశ్నలన్నీ సమాధానం చెప్తారు. అరే ఇందులో ఈ స్టోరీ ఏంటని అడగండి, తెలియదు, స్టోరీ తెలియదు. ఆ కథ, ఆ చాప్టర్లో ఏం జరిగిందో తెలియదు, ఏం అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సిందల్లా ఆ క్వశ్చన్ ఏముంది, దానికి ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ ఏముంది, ఆన్సర్ అంతే. 32:11 ద్వితీయోపదేశకాండంలో తండ్రి వంటి ఆయన రెక్కల నీడలో మనల్ని నడుపుతున్నాడు, కాపాడుతున్నాడు. ఈరోజు ప్రియులరా, ఆయన మనల్ని కాపాడాడు కనుకనే, దేవుని కృపను బట్టి ఆయన కృపను మనకు అనుగ్రహించాడు కనుకనే మనం ఈ గడిచిన నెలంతా, అక్టోబర్ ఆగస్టు మాసం అంతా మనం క్షేమంగా ఈ నెలను గడుపుకోవడానికి దేవుడు మన కృపను అనుగ్రహించాడు. అలాగే నూతనమైన నెలలోనికి మనల్ని ప్రవేశింపచేశాడు. ఇది నీ బలం వలన, నా బలం వలన, నేను ప్రార్థనాపరుడు కాబట్టి, నేను గొప్ప విశ్వాసిని కాబట్టి, నేను పెద్ద బోధకుడు కాబట్టి అనడం వలన మనం ఇందులో ప్రవేశము కలగలేదు. ఇది కేవలము దేవుని ఉచితమైన కృప. ఆయన తన రెక్కల చాటున మనల్ని మోయించున్నాడు. ఒక తల్లి, ఒక తండ్రి భుజాల మీద మోసినట్లుగా ఆయన ఇశ్రాయేలును భుజాల మీద మోసుకుంటూ తీసుకువెళ్ళాడు. ఈరోజు అటువంటి భద్రతను ఇచ్చేవాడు ఆయన భద్రత ఇచ్చేవాడు కనుకనే దావీదు అన్నాడు, యుగ యుగాలు నేను యెహోవా దేవుని గుడారంలో నివాసం చేయాలనుకున్నాను అన్నాడు. ఎందుకు? ఆయన దావీదు తన జీవితంలో పూర్వపు అనుభవాలు ఉన్నాయి. ఆయన కేడముగా ఉన్న అనుభవాలు, ఆయన బలమైన కోటగా ఉన్నటువంటి అనుభవాలు, ఆ పథకాలంలో ఆయన చూపించినటువంటి సహాయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటాడు. లెట్ us ఆల్సో బీ థ్యాంక్ఫుల్. మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారంగా ఉందాం. మొదట ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో అనుభవాలలో నుండి మనం నేర్చుకుందాం, వాటిని నెమరు వేసుకుందాం, దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, దయా నమ్మకం కలిగిన మా దేవ, నీ యొక్కకు మేము వస్తున్నాం. 61వ కీర్తనలో నుండి ఉదయకాల సమయంలో 1-2 వచనాల్లో నుండి, సాయంత్రం వేళ 3-4 వచనాల్లో నుండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగానే నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. దావీదు ప్రార్థనలో తన అవసరతలను అడగటం మాత్రమే కాదు, కానీ నీ నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, గతంలో నువ్వు చేసినటువంటి సహాయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కృతజ్ఞతగా ఉంటున్నాడు. ఈరోజు మేము కేవలం ప్రార్థించేవారుగా, మా ప్రార్థన అవసరతలు అడిగేవారుగా మాత్రమే కాకుండా, నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కార్యాలను నెమరు వేసుకుంటూ, గతంలో నువ్వు ఏ విధంగా మమ్మల్ని నడిపించావో, మమ్మల్ని కాపాడావో, ఏ విధంగా సహాయపడ్డావో, ఏ విధంగా ఆదరించావో, నీ చేయి చాపి మమ్మలను దీనస్థితి నుంచి లేపావో, ఆ విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వు నిజంగా గంభీరమైన దేవుడుగా ఉన్నావు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు. సాయంత్రం వేళ దావీదు జీవితంలో నువ్వు తండ్రి బలమైన కోటగాను, ఆశ్రయదుర్గముగాను ఉన్నప్పుడు, ప్రభువులో మాకు సుస్థిరమైన స్థానాన్ని, భద్రతను, క్షేమాన్ని, ఆయన చేతుల నుండి ఎవడు అపహరింప లేనటువంటి అనుభవాలను మాకు, అటువంటి క్షేమాన్ని ఆశ్రయదుర్గంగా ప్రభువుని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నీ కృపను బట్టి వందనాలు. నిరంతరము నీ నీడలో ఒక
ఒక తల్లి వంటి ప్రేమను, ఒక తండ్రి వంటి మరి నడిపింపు మేము కలిగి నడవగలుగునట్లుగా ఈ మాసమంతా కూడా, ఈ మంత్ అంతా కూడా మేము వాటి కృపను పొందుకోగలిగినట్లుగా నీ సహాయమును మాకు అనుగ్రహించమని ఇప్పటి వరకు ఈ ప్రజలు చేసినటువంటి ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు తగిన సమాధానమును మీరు మాకు ఇచ్చి విశ్వాసంతో మేము అడుగుతుండగా మేము అడిగిన వాటన్నింటినీ కూడా మీరు మాకు దయచేసి మా హృదయాలను తృప్తిపరిచి నువ్వు నమ్మకమైన దేవుడు అని మరోసారి నిన్ను స్తుతించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధిని కూడి ఉన్న మనకును సకలలోక పరిశుద్ధులకును ప్రభువచ్చు పర్యాంతరము తోడై నడిపించును గాక. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యము, ఆధిపత్యమును, అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క భద్రత, క్షేమము, కృప మనం అందరం పొందుకుందాం గాక.